యూఎంఎస్ అప్లికేషను ఈ బీఎడ్ చేసిన వాళ్ళకి రిజెక్ట్ అవుతుంది. ఓకేనా? బీఎడ్ చేసిన ప్రతి ఒక్కరికి రిజెక్ట్ చేస్తున్నారు. ఎవరెవరైతే మనకి డిగ్రీ అయిపోయినాక బీఈడీ చేసి మళ్ళీ పీజీకి వస్తున్నారో ఏం టెన్షన్ పెట్టుకోకండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే బీఎడ్ చేసి పీజీకి వచ్చిన హాస్టల్ ఇష్టం, కానీ ఫస్ట్ అయితే డిగ్రీ అయిపోయినాక ఎవరైతే డైరెక్ట్ పీజీ చేస్తున్నారో వాళ్ళ అప్రూవల్ జరుగుతున్నాయి. వాళ్ళు అయిపోయినాక వీళ్ళకి ఛాన్స్ ఇస్తాం, సో వెయిట్ చేయమని చెప్తున్నారు. మీరు ఏదైతే రిజెక్ట్ అయిందో అక్కడ అప్రూవల్ అని పడుతుంది, కానీ వెయిట్ చేయండి. అది 1 వీక్ 10 డేస్ టైం పడుతుంది. ఆ యూఎంఎస్ వాళ్ళు ఎట్లా అంటే మీరు డిగ్రీ అయిపోయినాక బీఎడ్ చేసారు కాబట్టి ఫస్ట్ డిగ్రీ అయిపోయినాక డైరెక్ట్ పీజీ చేసే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, తర్వాత మీ బీఎడ్ వాళ్ళకి అప్రూవల్స్ జరుగుతాయి. అందుకే బీఎడ్ చేసిన అందరికీ రిజెక్ట్ అవుతుంది. అండ్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా, ఎక్కువ గ్యాప్ ఉన్న వాళ్ళకు కూడా రిజెక్ట్ అవుతుంది. ఎవరెవరికైతే రిజెక్ట్ అయిందో, ఏ రీజన్ వల్ల రిజెక్ట్ అయినా కూడా, రిజెక్ట్ అయితే మీరు చీఫ్ వార్డెన్ ఆఫీస్ వెళ్ళండి. లైక్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ వెళ్ళండి. సబ్ క్యాంపస్ వాళ్ళు సబ్ క్యాంపస్లోనే ఉంటుంది మీ హాస్టల్ ఆఫీసు. వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోండి. వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్స్ అడిగితే చూపించండి. వెళ్ళేటప్పుడు ఎందుకు రిజెక్ట్ అయింది, కొంతమందికి 10th మెమో డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని పడుతుంది, కొంతమందికి గ్యాప్ అని పడుతుంది, కొంతమందికి ఏదేదో రీజన్స్ పడుతున్నాయి. ఉన్న ఒరిజినల్ మెమోస్ అన్నీ తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్స్ అన్నీ తీసుకొని వెళ్తే మీ హాస్టల్ సెక్షన్లో చీఫ్ వార్డెన్ ఆఫీస్లో యూఎంఎస్ది మెయిన్ క్యాంపస్లో అక్కడ అప్రూవ్ చేసేస్తారు. సబ్ క్యాంపస్ వాళ్ళు సబ్ క్యాంపస్కి వెళ్ళండి, అది అప్రూవ్ చేసేస్తారు. ఓకే? రిజెక్ట్ అయిన వాళ్ళు ఎవరెవరికైతే పెండింగ్ ఉందో వెయిట్ చేయండి, రిజెక్ట్ అవుతుందా అప్రూవ్ అవుతుందా అని చెప్పేసి. ఒకవేళ అప్రూవ్ అయిందనుకో, డైరెక్ట్ అప్రూవ్ అయిన తర్వాత పేమెంట్ ఆప్షన్ ఇస్తారు. పేమెంట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత మీరు పేమెంట్ చేసి వెళ్ళండి. ఎవరెవరైతే రిజెక్ట్ అయిందో వాళ్ళు మాత్రమే మీరు మీ సబ్ క్యాంపస్ అయితే సబ్ క్యాంపస్కి వెళ్ళండి, మెయిన్ క్యాంపస్ అయితే మెయిన్ క్యాంపస్కి వెళ్ళండి, వాళ్ళు అప్రూవ్ చేసేస్తారు. ఓకే? మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడిగిన డాక్యుమెంట్స్ చూపిస్తే అప్రూవ్ చేసేస్తారు. ఇక అన్న పెండింగ్ ఉంది, నాది సికింద్రాబాద్ పీజీ కాలేజ్ పెండింగ్ ఉంది, నాది నిజాం కాలేజ్ పెండింగ్ ఉంది అంటే పెండింగ్ చాలామందికి ఉన్నాయి. అక్కడ మీ హాస్టల్స్ అన్నీ సెట్ అయిన తర్వాత, మీ రూమ్స్, మీ బెడ్స్, మీ అవన్నీ కబోర్డ్స్ అన్నీ సెట్ అయిన తర్వాతనే అప్రూవల్ చేసి పే ఆప్షన్ ఇస్తారు. ఎందుకంటే పే ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఆబ్వియస్లీ అప్రూవ్ అయిపోయినాక పేమెంట్ చేసి హాస్టల్కి వస్తారు. వచ్చేసరికి రూమ్స్ అన్ని సెట్ కావద్దా, అవన్నీ సెట్ అయ్యేదాకా పెండింగ్లోనే ఉంటుంది అది. సో వెయిట్ చేయరు. అది ఇంకా 10 డేస్ పట్టచ్చు, 15 డేస్ పట్టచ్చు. ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్న, సెమ్ ఎగ్జామ్స్ ఉన్న అన్ని పోస్ట్ పోన్ చేస్తారు. థర్డ్ ప్లేస్ వాళ్ళు ఇంకా రాలేదు. థర్డ్ ప్లేస్ ఇంకా అలాట్మెంటే కాలేదు. వాళ్ళు రాకముందుకే ఇంటర్నల్స్ పెట్టేస్తారా? అడ్మిషన్స్ అయిపోకముందుకే వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ని పోస్ట్ పోన్ చేస్తారు అంతే. అందరూ వచ్చేంత వరకు వెయిట్ చేసిన తర్వాతనే ఇంటర్నల్స్ జరుగుతాయి. మీరేం టెన్షన్ పెట్టుకోకరు. ఓకే? డన్. ఇది ఇన్ఫర్మేషన్. రిజెక్ట్ అయిన వాళ్ళు మాత్రం వెళ్ళండి ఒకసారి. అండ్ బీఎడ్ వాళ్ళు వెయిట్ చేయండి, ఒక 1 వీక్ అయితే వెయిట్ చేయండి, మీకు అప్రూవల్ జరుగుతాయి అన్నారు ఆటోమేటికల్లీ ఎవరెవరైతే బీఎడ్ వాళ్ళు రిజెక్ట్ అయిందో. సో ఇది రీజన్ అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. డన్.